హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీట్ మస్టీ. నీట్ మస్టీని మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీకు లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు మెడికల్ కాలేజ్ సెలక్షన్లో కానీ ఫీ స్ట్రక్చర్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్, ఏ సెకండ్ ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ కేఎంసీ. ఈ యొక్క వీడియోలో మనం 2024 నీట్ పేపర్ అనాలిసిస్ అలాగే సేఫ్ స్కోర్ ఫర్ ఎంబీబీఎస్ బోత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, మీకు ఈ యొక్క నీట్ 2024 ఆస్పిరెంట్స్కి కౌన్సిలింగ్ గైడెన్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అస్, వీఆర్ హియర్ టు రిప్లై యూ. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాము. మెయిన్లీ ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే లెవెల్ ఆఫ్ ద పేపర్ ఆర్ కంపారిజన్ విత్ ద 2023 అండ్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, వెదర్ ఎన్సీఆర్టీ నుంచి అన్ని క్వశ్చన్స్ వచ్చాయా లేదా అదర్ మాన్యువల్స్ నుంచి ఏమన్నా వచ్చాయా అనేది చూసినప్పుడు 100% 200 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. లెట్స్ కమ్ టు పేపర్ అనాలిసిస్ ఆఫ్ బయాలజీ విషయంలో అయితే యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఇట్ ఈస్ ఈజీ, 100% ఎన్సీఆర్టీ బేస్డ్. సమ్ క్వశ్చన్స్ 7 or 8 బిట్వీన్ మోడరేట్ టు టఫ్ రేంజెస్. ఎవరైతే ఒక రకంగా ప్రిపేర్ అయిన బయాలజీ స్టూడెంట్స్కి ఈజీగా 340-350 స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క బాటనీ జువాలజీ విషయంలో అయితే జువాలజీ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. ఆల్ ఆర్ డైరెక్ట్ లైన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ చాలా ఈజీగా పెట్టే విధంగా వచ్చినది. ఇంకా ఈ యొక్క ఫైనల్ అనాలిసిస్ ఆఫ్ బయాలజీ పేపర్ ఈజ్ ఈజీ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీగా వచ్చింది. సమ్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ ఎగ్జామ్ ప్లేయర్ క్వశ్చన్స్. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్లో అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి. ఈ ఇయర్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ రిమూవ్ చేసేసారు. ఒక్క అసెర్షన్ రీజన్ క్వశ్చన్ కెమిస్ట్రీలో రాలేదు, బట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఒక 6 వచ్చాయి. 8 మ్యాచింగ్స్ చాలా ఈజీగా చేసేయవచ్చు, ఎందుకంటే మనకు మ్యాచింగ్స్లో ఒకటి కనుక్కుంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి దీనివల్ల కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. ఒక 3 క్వశ్చన్స్ సమ్వాట్ టఫ్, అవన్నీ వదిలేస్తే ఆల్మోస్ట్ కెమిస్ట్రీ పేపర్ ఈజ్ ఈజీ యాజ్ కంపేర్ టు 2023. నెక్స్ట్ కమ్స్ టు ఫిజిక్స్. మోస్ట్లీ 12th క్లాస్లో ఉన్న మ్యాగ్నెటిజం ఆ యొక్క చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి, బట్ పేపర్ వాజ్ లెంతీ. 5 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, 3 మ్యాచింగ్స్ అండ్ 1 అసెర్షన్ రీజన్. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ సమ్వాట్ ఏ ఫిజిక్స్ పేపర్ ఈజ్ మోడరేట్ దెన్ ప్రీవియస్ ఇయర్, ఎందుకంటే ఇది ఈజీ టు మోడరేట్ మధ్య ఉంది. అదే ప్రీవియస్ ఇయర్ అయితే సమ్వాట్ ఈజియర్. దిస్ ఇయర్ ఫిజిక్స్ ఈజ్ సమ్వాట్ టఫర్ దెన్ 2023. ఓవరాల్ ద పేపర్ ఈజ్ ఈజియర్ దెన్ 2023. ఈ ఇయర్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. 2022 నుంచి 2023కి ఎలా ఇంక్రీజ్ అయిందో ఇయర్ కూడా అదే విధంగా ఇంక్రీజ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ అనే విషయానికి వచ్చినప్పుడు ఇక 2024 కట్ ఆఫ్ అనాలిసిస్లో లెవెల్ ఆఫ్ ద పేపర్ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఈజీ. కాంపిటీషన్ అరౌండ్ 2-3 lakhs వరకు మనకి ఇంక్రీజ్ అవుతుంది. అదే సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఈ సీట్స్కి ఈ యొక్క కాంపిటీషన్కి మ్యాచ్ చేస్తూ అండ్ పేపర్ లెవెల్ మ్యాచ్ చేస్తూ అంత ఈజీగా మనం ఎవరు కరెక్ట్ ఇవ్వలేరు, ఎందుకంటే ఒక్కొక్కరి సోర్సెస్ నుంచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు 100% కట్ ఆఫ్ ఎవరు ఇవ్వలేరు. అది 100% అని చెప్తుంటే అది ఆల్మోస్ట్ అబద్ధమే. కాబట్టి ఇది ఎవరు చెప్పలేరు. అందుకే మీకు లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్ వరకు యొక్క బోత్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, బోత్ ఎస్వియు అండ్ ఏయు అండ్ ఓయూ రీజన్లో లోకల్ అండ్ నాన్ లోకల్లో ఎంత ఉంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ది మనం ఈ ఇయర్ది అప్పుడే ఎలా ప్రెడిక్ట్ చేస్తాం. మన దగ్గర ఉన్న ఒకే ఒక సోర్స్ కాంపిటీషన్ అండ్ పేపర్ లెవెల్. కాంపిటీషన్లో మనకి ఎంతమంది యాక్చువల్ కాంపిటీషన్ అనేది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఈ 25 lakhsలో మనకి మోస్ట్లీ ఒక 3 or 4 lakhs మంది యాక్చువల్ కాంపిటీషన్ ఫర్ ఆస్పిరెంట్స్. ఇంకా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తెలంగాణలో మీకు చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓపెన్ కేటగిరీ నుంచి ఎస్టీ కేటగిరీస్కి బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్లో ఈ విధంగా ఉంది. ఓపెన్ కేటగిరీలో లోకల్ అయితే 453 అండ్ నాన్ లోకల్ 560, ఇది తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఏయు అండ్ ఎస్వియుకు మీకు ఈ విధంగా స్క్రీన్ పైన కనపడుతుంది, చూడండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు రెఫరెన్స్గా పెట్టుకొని ఎంత లాస్ట్ ఇయర్ మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉందో. చివరిగా మీకు చెప్పాల్సింది ఏమిటంటే ఎవరైతే మంచి స్కోర్ చేశారో ఆల్ ది బెస్ట్, వీఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ మెడికల్ కాలేజెస్. అదే ఎవరైతే సరిగ్గా స్కోర్ చేయలేదో బాధపడవద్దు, ట్రై అనదర్ అటెంప్ట్. ఆర్ ఎవరైతే బార్డర్ మార్క్స్ మీకు అనుకుంటారో ఒక ఇయర్ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఈ యొక్క మార్క్స్ కన్నా ఒక 10 to 20 మార్క్స్ మధ్యలో డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క పేపర్ ఈజీ రావడం వలన. ఇది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఇంకా మీకు నా నెక్స్ట్ వీడియోలో ఎయిమ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్
వీడియో చేస్తాను ఆల్ ఎయిమ్స్ కాలేజెస్. ఎవరైతే 630, 650స్లో వచ్చిన స్టూడెంట్స్కి ఒక ఐడియా ఉండాలని ఆ యొక్క వీడియో చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకూడదని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న ఈ యొక్క కౌన్సిలింగ్ అప్డేట్స్ గురించి నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ కౌన్సిలింగ్ గైడెన్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.